బ్రేకింగ్ చేస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ హై లెవెల్ మీటింగ్ కు మంత్రులు ఉన్నతాధికారులు హాజరవుతారు. సమావేశంలో మంత్రులతో కలిసి డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై సమీక్షిస్తారు. ప్రభుత్వ పరిపాలనలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, పాలనలో పారదర్శకతను పెంచడం వంటి అంశాలపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు తన పాలనలో ఆధునిక టెక్నాలజీ ఆర్టీజీఎస్ తో సమన్వయంపై ప్రధాన డిస్కషన్ చేయనున్నట్టు తెలుస్తుంది. విదేశీ పర్యటన పూర్తి చేసుకుని ఇప్పటికే లండన్ నుంచి హైదరాబాద్ మీదుగా అమరావతి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ హై లెవెల్ మీటింగ్ కు మంత్రులు ఉన్నతాధికారులు హాజరవుతారు. సమావేశంలో మంత్రులతో కలిసి డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై సమీక్షిస్తారు. ప్రభుత్వ పరిపాలనలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, పాలనలో పారదర్శకతను పెంచడం వంటి అంశాలపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు తన పాలనలో ఆధునిక టెక్నాలజీ ఆర్టీజీఎస్ తో సమన్వయంపై ప్రధాన డిస్కషన్ చేయనున్నట్లు తెలుస్తుంది. విదేశీ పర్యటన పూర్తి చేసుకుని ఇప్పటికే లండన్ నుంచి హైదరాబాద్ మీదుగా అమరావతి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాసరావు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మరి ఇప్పటికే చూసుకుంటే లండన్ నుంచి హైదరాబాద్ మీదుగా అయితే అమరావతి చేరుకున్నట్టు తెలుస్తుంది. మరి సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో సమీక్ష సమావేశం కూడా జరగనుంది. మరి ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం ప్రారంభించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఒకటిగా సచివాలయానికి చేరుకొని అక్కడనే సమావేశాలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సమావేశం నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే చూసినట్లయితే గనక గతంలో విధంగా చూసినట్లయితే గనక చంద్రబాబు నాయుడు అధ్యక్షతన హై లెవెల్ కమిటీ మీటింగ్ ఈ రోజు జరుగుతుంది. దీనికి సంబంధించి చూస్తే గనక శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి ఏదైతే హత్యలు కానీ అదేవిధంగా ఏదైతే కొన్ని అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మాట్లాడటానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అదే ఈ సమావేశంలో డేటా డ్రివెన్స్ గవర్నెన్స్ పైన సమీక్షించడంతో పాటు ఉన్నత స్థాయి సమావేశంగా పిలువనున్నారు. అధునాతిక టెక్నాలజీని వాడటము, ఆర్టీజీఎస్ తో సమన్వయం చేయటము, వీటన్నిటి విషయాల మీద కూడా చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించి అధికారులకు పూర్తి స్థాయి నిర్ణయాలు ఇవ్వడానికి కూడా సిద్ధం కానున్నారు. అంటే డేటా డ్రివెన్స్ గవర్నెన్స్ పై చూసినట్లయితే కనుక ఎక్కువగా ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో, ఎక్కడైతే మతాలకు సంబంధించినటువంటి అంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో వీటన్నిటిపైన కూడా సీరియస్ గా దృష్టి కేంద్రీకరించాలి అనే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఇమీడియట్లీగా అంటే ఈ రోజు
చూసినట్లయితే కనుక పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ఈ హై లెవెల్ మీటింగ్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ హై లెవెల్ మీటింగ్ లో ఉన్నత స్థాయి అధికారులు, ఢిల్లీ స్థాయి అధికారులు కూడా పాల్గొంటారు. వారికి కీలకమైనటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. అంటే ఎక్కడైతే ఇటు డిజిటల్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, అలానే పేపర్ల పైన కానీ ఏ విధమైనా కానీ మత విద్వేషాలు రెచ్చగొచ్చే విధంగా, అంటే ఎక్కడికక్కడికి గొడవలు కానీ, జరిగిన విషయాన్ని తప్పుగా పట్టించే విధంగా కానీ వ్యాఖ్యలు చేసినా కూడా వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. అలానే పాలనలో కూడా ఆ అధునాత్మిక సాంకేతికను దృష్టిలో ఉంచుకొని పాలన ముందుకు సాగే విధంగా కూడా సిద్ధం కావడం జరుగుతుంది. అంటే హై లెవెల్ మీటింగ్ తర్వాత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని కూడా రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రైట్ శ్రీనివాసరావు.